చోడవరం షుగర్ ఫ్యాక్టరీని కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ నడుం బిగించింది. కార్మికుల బకాయిలు, ఉద్యోగుల జీతాల కోసం పోరుబాట పట్టింది. సంక్రాంతిలోపు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోతే రైతులు, ఉద్యోగులు, రాజకీయ పక్షాలను ఏకం చేసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించింది. సహకార రంగంలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. ఆ ఒక్క షుగర్ ఫ్యాక్టరీని సైతం కాపాడలేక కూటమి సర్కార్ చేతులెత్తేసింది. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీకి 90 కోట్లు కేటాయించింది. అంతకు మించి షుగర్ ఫ్యాక్టరీకి డబ్బులు తెస్తామని ఎన్నికల ముందు రైతులను నమ్మించారు కూటమి నేతలు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలని తుంగలో తొక్కారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఫ్యాక్టరీ పరిస్థితి వెంటిలేటర్ పైకి చేరుకుంది. రైతులు పండించిన చెరకును పాలకొండ షుగర్ ఫ్యాక్టరీకి తక్కువ ధరకు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. కష్టాల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సమాయత్తమయ్యారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులతో చోడవరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, రైతులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేద్దాం. పండుగ లోపు కానీ నిధులు విడుదల చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ చెల్లించకపోతే పండగ వెళ్ళిన వెంటనే మళ్ళీ ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. దానికి కావాల్సినటువంటి ఇందులో ఎవరో ఏ రాజకీయ పార్టీ అనేటువంటిది కాదు, కానీ కేవలం ఎజెండా మాత్రం రైతులకు తాలూకు ఇబ్బందులనే ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. రైతుకి నమ్మకాన్ని యాజమాన్యం కలిగించాలంటే విత్తనాన్ని ఫ్రీగా సప్లై చేయాలి. అదే ప్రోత్సాహం రైతుకి. అలాగనే పెట్టుబడికి వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇవ్వాలి. ఎందుకంటే చెరుకు సప్లై చేసేది ఫ్యాక్టరీకే కాబట్టి ఫ్యాక్టరీ రికవరీ చేసుకుంటుంది కాబట్టి వడ్డీ లేనటువంటి రుణాన్ని రైతుకి అందివ్వాలి. కూటమి సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి వైఎస్ జగన్ మేలు చేశారనే విషయం జగమెరిగిన సత్యమని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఫ్యాక్టరీని నడిపించారని గుర్తు చేశారు. ఇప్పుడెందుకు నడిపించలేకపోతున్నారని రైతులు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నామని జనసేన నేత నానాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళ టైంలో ప్రభుత్వంలో వాళ్ళు ఇదైనా సరే పార్టీ అది షుగర్ ఫ్యాక్టరీ మాత్రం నడిపించారు. ఈ వాళ్ళ రైతులందరూ కూడా నేను చెప్తున్నారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నడిపించలేమని, ఎందుకు మోసం వస్తారు అని అడుగుతుంటే మా మాటలు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకు ముందు ఫ్యాక్టరీ ఓపెన్ ఫ్యాక్టరీ చరిత్రలో సుమారు 53 నుంచి 55 సంవత్సరాల ముందు ఫ్యాక్టరీ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక మహానగర సభ కానీ క్రషింగ్ కానీ జరగలేని చరిత్ర, ఒక దుర్మార్గమైన రోజులు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులందరూ కూడా ఎదురయ్యాయంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ ప్రభుత్వంలో బ్రతికి ఉన్నా కూడా సజీవంగా సచ్చినట్టు దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి కూటమి నాయకులు కూడా హాజరై పోరాటానికి సంఘీభావం తెలపడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకుంటే బతుకులు బాగుపడతాయని ధీమాగా ఉన్నారు.